ఓకే. ఒక విషయం చెప్పండి ఫస్ట్. మీరు డైరెక్టర్‌గా కాకముందు నుంచి కెమెరామెన్, మంచి కెమెరామెన్ అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఆ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ మీద ఎలాంటి రిమార్కు లేదు. మీరు కెమెరామెన్ నుంచి డైరెక్టర్‌గా మారటానికి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన డైరెక్టరో, లేపోతే మీరు అనుకున్న విజువలైజేషన్ సరిగ్గా ఆన్ స్క్రీన్‌లో ఆ డైరెక్టరు సరిగ్గా ఇది కాకపోవటము, అలాంటి ఇన్సిడెంట్ల వల్ల మీరు డైరెక్టర్‌గా మారారా? మీరు అనుకున్న వ్యూస్‌ని డైరెక్టర్‌కి మీకు మధ్యలో జరిగిన కొన్ని కన్వర్జేషన్స్ వల్ల డైరెక్టర్‌గా మారారా? లేదు సార్, జస్ట్ బికాస్ ఆఫ్ స్టోరీస్. నాకు కొన్ని కథలు చెప్పాలని ఉంది. వాళ్ళ కథలకి నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. విజన్ నా సైడ్ నుంచి వాళ్ళు ఒక కథ అనుకున్నప్పుడు డిఓపి జాబ్ ఏంటంటే ఆ విజన్ని కరెక్ట్గా ఎన్హాన్స్ చేయడమో, లేకపోతే సపోర్ట్ చేయడమో, వాళ్ళకి కావాల్సింది కరెక్ట్గా స్టోరీ టెల్లింగ్కి హెల్ప్ చేయడము. ఏమైపోయిందంటే సార్, ఒక పాయింట్ తర్వాత లూప్ లాగా అయిపోతుంది సార్. అదొక లూప్ అయిపోతుంది. ఒక జానర్ వస్తుంది, అదే జానర్ రిపీట్ అవుతుంది, లేదా ఇంకోటి వస్తుంది. కంపారిటివ్లీ నేను చాలా మందితో పోల్చుకుంటే నాకు ఐ వాజ్ ఫార్చునేట్. నేను రకరకాల జానర్స్ చేయగలిగాను. కార్తికేయ 2 లాంటి సినిమాలు చేశాను, ధమాకా చేశాను, అని ఒక సినిమా చేశాను, నిన్ను కోరి లాంటి ఒక సింపుల్ ఫిల్మ్ చేశాను, బ్యూటిఫుల్ ఫిల్మ్స్. రకరకాల ఫిల్మ్స్ చేసే అవకాశం నాకు వచ్చింది సార్. బట్ ఎక్కడో యాక్షన్ ఫిల్మ్స్, స్పెక్టికల్ ఫిల్మ్స్ ఉంటాయి కానీ సార్, అవి చేయాలి అని ఉండేది. అవి నా వైపు రాలేదు సార్. అది నాకు ఎవరు ఆఫర్ చేయలేదు. నాకు అది అలా ఉండిపోయింది. స్పెక్టికల్ ఫిల్మ్స్ అంటే ఎప్పుడైనా మీరు అనుకున్న జానర్ ఇలా చేస్తే బాగుంటుందని ఎవరైనా డైరెక్టర్ తోటి కానీ హీరో తోటి కానీ షేర్ చేసుకుంటాను? నేను ఎప్పుడు చెప్తాను సార్, డైరెక్షన్ ఎప్పుడు మామూలుగా నేను ప్రతి డైరెక్టర్తో చాలా ఫ్రెండ్లీగా ట్రావెల్ అవుతాను. నేను ఫస్ట్ స్టేజ్ నుండి లాస్ట్ వరకు ఉంటాను సార్ నా డైరెక్టర్తో. బట్ షేర్ చేసుకుంటూ ఉంటాము. బట్ వాళ్ళ సైడ్ నుంచి పాపం వాళ్ళకు వస్తే వాళ్ళు నాకు అలాంటి మాకు వస్తే మేము పెట్టుకుంటాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. వాళ్ళకు కూడా కుదరాలి కానీ సార్. సో అలా ఎందుకో ఎక్కడో కుదరలేదు సార్. నాకు యాక్షన్ ఫిల్మ్ రావడానికి ఆల్మోస్ట్ లిటరల్లీ మీరు చూసుకుంటే నేను చేసిన ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఈగలే.